కంపెనీలు ఇప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు వచ్చినటువంటి కంపెనీ కియా ఒక్కటి చెప్తారు వాళ్ళు, అంతే కదా. లేదా 300 వచ్చినాయి అంటారు, బానే ఉంది. మరి ఇప్పుడు జగన్ వచ్చినప్పుడు కూడా అదాని వచ్చాడు, అంబానీ వచ్చాడు, ఓపెన్ గానే కనబడుతుంది కదా ఇన్వెస్ట్మెంట్స్. అట్లా కొప్పర్తలో సెజ్ ఏంటి, లేకపోతే విశాఖపట్నంలో పుట్టుకొచ్చినాయి ఏంటి, శ్రీ సిటీలో పుట్టుకొచ్చినాయి ఏంటి, ఇవన్నీ ఏంటి అవి అభివృద్ధి కావా? అంటే ఇప్పుడు కంపెనీలు ఇన్ఫోసిస్ వస్తాయి అంటే తండ్రి వారసత్వం కంటతడి పెట్టుకుంది ఒకసారి. ప్రత్యేక హోదా వచ్చునుంటే మన రాష్ట్రం ఎక్కడో ఉండండి. రాజశేఖర రెడ్డి గారు మన రాష్ట్రం గురించి, మన రాష్ట్ర ప్రజల గురించి ఎంత ఆలోచన చేశారు. ఉందా ఈ నాయకులకు ఆలోచన? చంద్రబాబు గారికి ఉందా? పోనీ జగనన్న గారు రక్తం పచ్చుకొని పుట్టారు కదా, ఉందా జగనన్న గారికి ఆలోచన? రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో ప్రాజెక్టు 54 ప్రాజెక్టులు మొదలు పెట్టాడు. ఆంధ్ర రాష్ట్రంలో 12 ప్రాజెక్టులు పూర్తి చేస్తే 42 ప్రాజెక్టులు ఇంకా అలాగే ఉంటే ఏమన్నాడు జగనన్న గారు? నేను 6 నెలల్లో పూర్తి చేస్తానన్న జగనన్న గారు రాజశేఖర్ ఇదేనా మాట నిలబెట్టి. అంటే ఈయన బాధ అక్కడ తండ్రి పరువు తీసేస్తున్నారు. ఆయన జలయజ్ఞం చేసి చాలా కష్టపడ్డారు, ఇంకా 42 ప్రాజెక్టులు ఉండిపోయినాయి అనేది ఆమె ఆవేదన. మరి ఎందుకని పూర్తి కాలేదంట?